ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని ఇతరత్ర అవసరాల కోసం లేదా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు కానీ లేకపోతే మన ప్రభుత్వం నుంచి ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ పెట్టాలన్నప్పుడు భూమి కేటాయింపు కానీ ల్యాండ్ ఉండాలి మనకి. ఇప్పుడు మనం టిడ్కో ఇళ్ళకి చూసాం, 50 ఎకరాలు ఇచ్చాం, 6,000 ఇళ్ళు, 85% మనం పూర్తి చేసాం, 15% కూడా 5 ఏళ్ళకి పూర్తి చేయలేకపోయాం. అవన్నీ కూడా త్వరలో పూర్తి చేస్తాం. పరిపాలన గాడిన పడిన తర్వాత ప్రజలు మాపై ఉంచిన నమ్మకాన్ని తప్పకుండా మేము నిలబెట్టుకుంటాం. ముందు ఈ అక్రమాలని వెలికి తీసే దాంట్లో మీరందరూ కూడా భాగస్వాములే, మేమే కాదు. ఎవరెవరు ఎక్కడ అక్రమాలు జరిగినాయి, ఏం చేశారనేది కూడా మీరు మాకన్నా సమాచారం ఇవ్వండి, లేకపోతే ఆర్డీఓ వారి కన్నా సమాచారం ఇవ్వండి. ఆ సమాచారాన్ని మేము గోప్యంగా ఉంచి దాన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించాల్సింది కోరుకుంటూ, ఈరోజు జరిగిన ఈ సమీక్ష సమావేశానికి హాజరైన అధికారులకి, మీకు, అదేవిధంగా ఆర్డీఓ గారికి, అందరికీ, చైర్మన్ గారికి, మిగతా అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు పిడుగురాళ్ళ పట్టణంలో డయేరియా వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న లెనిన్ నగర్, మారుతి నగర్ ప్రాంతాలని గౌరవ కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ గారు, ప్రభుత్వ అధికారులు అందరూ కూడా, ప్రజాప్రతినిధులందరూ కూడా కలిసి అక్కడ వెళ్ళి విజిట్ చేయడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ పొల్యూట్ కావటం వల్ల ఆ సమస్య మనకి రావటం, అదేవిధంగా డ్రైనేజ్ సమస్య కూడా అక్కడ ఉన్నట్లు కూడా మేము చూసాం. అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలి, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని కూడా చెప్పడం జరిగింది. సంబంధిత అధికారులు, మున్సిపల్ అధికారులు కానీ, లేకపోతే డిఎంహెచ్ఓ గారు కానీ, ఇతర అందరు అధికారులు కూడా దీన్ని కోఆర్డినేట్ చేసుకొని ఈ సమస్యని త్వరితగతిన కంట్రోల్ చేయాలి. అదేవిధంగా పట్టణం మొత్తం కూడా రెసిడెన్షన్ కూడా సరిగా లేదనేది కూడా ప్రజల నుంచి కొన్ని ఫిర్యాదులు వచ్చినాయి. దాన్ని కూడా ఎక్కడికక్కడ డ్రైనేజ్ కూడా సిల్ట్ తీయమని చెప్పాం. పట్టణం అంతా అప్రమత్తం చేయమని చెప్పాం. తగు జాగ్రత్తలు తీసుకోమని చెప్పాం. ఎందుకంటే రైనీ సీజన్ కూడా ఉంది కాబట్టి వైరల్ డిసీజెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. బాధిత కుటుంబాలను కూడా ఎలా ఆదుకోవాలో కూడా ఒకసారి అది కూడా మాట్లాడి ఆ కుటుంబాలను కూడా ఆదుకోవడం జరుగుతుంది. సో వీలైనంత త్వరలో ఈ సమస్యకు పరిష్కారం, అంటే ఈ రోజు నుంచి కూడా ఎలాంటి కేసులు రాకూడదు, వచ్చిన కేసులను కూడా త్వరగా తగ్గేటట్లుగా కూడా చూడమని చెప్పి కూడా మెడిసిన్స్ కానీ ఇతర ఏం అవసరం ఉంటే అవసరం అది కూడా చేయమన్నాం. కొన్ని ప్రాంతాల్లో కుక్కల బెడద కూడా ఉందని చెప్పి కూడా అది కూడా చెప్పారు. 2-3 పిల్లల్ని కూడా అవి కరిచి ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. అవి కూడా త్వరగా ఆ సమస్య కూడా లేకుండా చేయమని చెప్పాం. సో ఒక 2-3 రోజుల తర్వాత ఇవన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత మరలా పట్టణంలో ఒకసారి మేము కూడా ఈ శానిటేషన్ మీద ఇప్పుడు ఆర్డీఓ గారు కూడా 3 రోజులు దీని మీద ఇక్కడే స్పెషల్ డ్రైవ్ పెట్టి దీన్ని పూర్తిగా కంట్రోల్ చేస్తారు. మేము కూడా ఒక 2-3 రోజుల తర్వాత మార్నింగ్ 5-6కే మేము కూడా వార్డులోకి వస్తాం. వార్డులోకి వచ్చి ఎక్కడెక్కడైతే మనకి ఇంకా సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మనం ఆ సమస్యలు లేకుండా చేసి, ఇది అందరూ బాధ్యత. నూతన ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక అపారమైన అనుభవం ఉన్న వ్యక్తి.
గత 5 సంవత్సరాల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని నుంచి బయటపడేయడానికి అనేక రకాలైన చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రం ఆర్థికంగా అస్తవ్యస్తంగా తయారైపోయింది. ఎన్ని లక్షల కోట్ల అప్పులు తెచ్చారో కూడా ఇప్పుడైతే తెలియని పరిస్థితుల్లో కూడా ఉన్నాం. అవన్నీ కూడా చక్కదిద్దే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. ఉచిత ఇసుక విధానం మీరు చూసారు. 5 సంవత్సరాలు ఇసుక విధానం ఏ విధంగా ఉందో, ఏ విధంగా దోపిడీలు జరిగినాయో మీరు చూశారు. సామాన్యుడు ఇల్లు కట్టుకుందామంటే ఇసుక లేని పరిస్థితి కూడా మనకు ఉంది. సో దాన్ని కూడా ఫ్రీ ఇసుక విధానాన్ని కూడా ఈ ప్రభుత్వం కూడా చేపట్టడం జరిగింది. సో ఈరోజు పేదవాళ్ళు ఇసుక లేక దానికి సంబంధించిన అనేక రంగాలు భవన నిర్మాణ కార్మికులు కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ మీద ఆధారపడ్డ చాలామంది వ్యాపార రంగాలు కానీ కొన్ని లక్షల మంది రోడ్డును పడ్డారు. 30 లక్షల మంది పైగా భవన నిర్మాణ కార్మికులు రోడ్డును పడ్డారు రాష్ట్రంలో. దానికి సంబంధించిన అనేక వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయి. సో ఇప్పుడు ఉచిత ఇసుక విధానం వల్ల మరలా అన్నీ కూడా అందరికీ పని దొరుకుద్ది. అన్నీ దానికి సంబంధిత వ్యాపారాలన్నీ కూడా బాగుంటాయి. ప్రజలందరూ కూడా బాగుండాలని అనుకున్నదే ఈ ప్రభుత్వ విధానం. సో ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా కూటమిలో ఈరోజు భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడానికి సహకరించిన అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, గురజాల నియోజకవర్గంలో కూడా గత 5 సంవత్సరాలు చాలా అరాచకాలు జరిగినాయి. దాంట్లో ముఖ్యంగా ల్యాండ్స్, ప్రభుత్వ భూములు. ఇప్పుడు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు మేము కూడా డిస్కస్ చేశాము. ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు ఆక్యుపై చేసి రికార్డులు మార్చి బ్యాంకులో పెట్టి లోన్లు తీసుకున్నారు. అవన్నీ కూడా స్పెషల్ డ్రైవ్ పెడతాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఒక సిట్ కూడా వేస్తూ ఉన్నారు. భూములే కాకుండా ఇంకేమేమి అక్రమాలు జరిగినాయి మొత్తం దానికి ఎవరెవరు సహకరించారు, రికార్డులు రిజిస్ట్రార్ ఆఫీసులో ఎవరు సహకరించారు, సంబంధిత రెవెన్యూ కార్యాలయాల్లో ఎవరు సహకరించారు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సహకరించారు, దాంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు కూడా అన్ని కూడా ఎంక్వైరీలు తేలుతాయి. మేము ఒక 4-5 రోజులుగా మొదలైనప్పటి నుంచి మనం వాటర్ నగర్లో సపరేట్గా మెడికల్ క్యాంపులు రన్ చేసాం సార్. అలాగే లెనిన్ నగర్లో కంటిన్యూ చేశాం సార్. సార్ మెయిన్గా మాకు వస్తున్న ప్రాబ్లం ఏంటంటే సార్, వాళ్ళు మనకి 1-2 డైరెస్ అయినప్పుడు ఇమ్మీడియట్ మన కాడికి రావడం లేదు సార్. 1-2 కదా మేము కొద్దిగా ఎక్కువ అయిన తర్వాత వస్తున్నారు సార్. సో అందువల్ల ఇప్పుడు దగ్గర వచ్చిన వాటిలో సార్ దగ్గర మాకు అంటే మేము ఇయర్లీ ఒక 40 కేసులు రెఫర్ చేసాం సార్. ఇదే కాకుండా ఇయర్లీ ఒక 50 to 60 కేసులు మన పిహెచ్సి లెవెల్లోనే మేము ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళని ఇంట్లో పంపించాం సార్. వాళ్ళందరూ బాగానే ఉన్నారు సార్. మన కాడ ఫస్ట్ ఎయిడ్ నుంచి ఐవిడ్స్ కానీ యాంటీబయాటిక్స్ ఇచ్చి తగ్గకపోతేనే మనకి ఒక్కడు చూసి తగ్గకపోతే మేము వాళ్ళని ఏరియా హాస్పిటల్ పెట్టుకొని మెయిన్గా మేము అక్కడికి పంపిస్తున్నాం సార్. మనకు దగ్గరలో మనకి గురజాలు ఉంది సార్. సో కొంచెం గురజాలకి ఎందుకు పంపించడం అడిగినప్పుడు దానికన్నా కొద్దిగా ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. ప్లస్ పెద్ద హాస్పిటల్ ఇంకా ఏదైనా సీరియస్ అయినా కూడా అక్కడ నుంచి ఒక అవసరం అయితే పెద్ద హాస్పిటల్లో ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు మీటింగ్ పెట్టారు సార్. అన్ని డిపార్ట్మెంట్స్ని, ఆల్ డిపార్ట్మెంట్స్ని అంటే మనకి ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మున్సిపల్ కానీ, అలా అన్ని డిపార్ట్మెంట్స్ని కోఆర్డినేట్ చేసుకొని ఏ చిన్న ఇన్సిడెంట్స్ వచ్చినా అందరినీ ఇన్వాల్వ్ చేసుకొని ఈ అవగాహన చేసుకోవడం టైం పడుతుంది. ఈ ప్రాంతంలో చేశారు, నర్సాపేట జిల్లాలో చేశారు కాబట్టి 10 సంవత్సరాల క్రితం అవగాహన వ్యక్తీకరించడం పల్నాడు ప్రజలు ఎక్కువగా సేవ చేసే అవకాశాన్ని కూడా ప్రాంతాలు మనం కూడా పనిచేయించుకునే దాంట్లో సమస్యలు కూడా పరిష్కారమయ్యే దాంట్లో కూడా ఎక్కువగా అవకాశం. అదేవిధంగా వైద్యులు కూడా చాలా పనిచేస్తున్నాను. నేను అందరికీ చెప్పేది, ఈ ప్రభుత్వం వచ్చి నెలరోలేదు. ఇంకా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖు ఎల్లుడికి నెలరోలేదు.
గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉంటుంది. పనిచేసే విధానం కానీ ప్రజాప్రతినిధులుగా మా పనితీరు కానీ ఇవన్నీ కూడా మేము ఎప్పుడు కూడా ప్రజలు బాగుండాలని కోరుకుంటాం. మనం పొలిటీషియన్స్గా మేము కానీ అధికారులుగా మీరు కానీ మన బాధ్యత మనం సకాలంగా నెరవేర్చాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం, మా ఉద్దేశం. మేమంతా రాజకీయాల్లో కొత్తగా రావాలి. సీనియర్ శాసనసభ్యుడిగా నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది. అదేవిధంగా మీకు కూడా అనుభవం ఉంది. అధికారులు కూడా సీనియర్ అధికారులు చాలామంది ఉన్నారు. మనం చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద నష్టాలను నివారించాలి. ముందు మనం ఎప్పటి కొద్దిగా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది, ప్రజల ప్రాణాలకు సంబంధించిన విషయం. ఒక ఇంట్లో పిల్లగాడికి నష్టం జరిగిన, ఒక ఇంట్లో ఒక పెద్దానికి నష్టం జరిగిన ఆ కుటుంబం అంతా కూడా చాలా తీవ్రమైన ఇబ్బందులకు వస్తుంది. మానసిక వేదన ఆ కుటుంబంలో ఉంటుంది. కాబట్టి జరిగిన నష్టాన్ని మనం ఎంత త్వరగా దాన్ని మనం నివారించగలుగుతామో దాన్ని ఇమ్మీడియట్గా చేయాలి. ఒకటి ఇమ్మీడియట్గా దాన్ని కంట్రోల్ చేయాలి. వచ్చిందంటున్నారు, ఇంకా ప్రికాషన్ తీసుకోండి. 2, మున్సిపాలిటీ మొత్తం టౌన్ మొత్తం కూడా శానిటేషన్ బాగా జరగాలి. శానిటేషన్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. ఇది పబ్లిక్ నుంచి వచ్చే ఫిర్యాదు, ఫిర్యాదు. ఇది మీరు చేయాలి. మీకు ఉదాహరణకు మనం వెళ్ళాం నగరు, మాకు నగరు వెళ్ళినప్పుడు అక్కడ 1 వీక్ నుంచి ఇంత ఇష్యూ జరుగుతున్నాను. మీరు ఆ డ్రైనేజ్లో సిలిండర్ ఇవేనండి నేను ఇవన్నీ ఎవరో చెప్తే మనకి చేయాల్సిన పనులు మనకు బాధ్యత. పైపైన బిజీలు జరిగిన వస్తారు. సో అందుకని ఇమ్మీడియట్గా మనం చేయాల్సిన పనులలో టౌన్ మొత్తం కూడా డ్రైనేజ్ మొత్తం కూడా దాన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఫీల్డ్ చేయండి, శానిటేషన్లో జాగ్రత్త తీసుకోండి. అవసరానికి ఎక్కువ మంది పెట్టుకోండి. ఎవ్రీ డే మీరు అప్రమత్తంగా ఉండాలి. ఇది పూర్తిగా కంట్రోల్కి రావాలి. ఆ ఏరియాలో వచ్చిందని ఆ ఏరియాలో అందరూ కాన్సన్ట్రేట్ చేయాలి. 2 మిగతా ఏరియాస్ కూడా రాకుండా మనం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. 2 సీజనల్ డిసీజ్ కూడా వస్తాయి. రైనీ సీజన్ టౌన్లో మీరు మున్సిపాలిటీ తరఫున, అదేవిధంగా మెడికల్ అండ్ డేబుల్స్ గారు ఉన్నారు. వీళ్ళు మీ ఇద్దరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ సీజనల్ డిసీజెస్ అప్రమత్తం చేయండి. మైక్ పెట్టి చెప్పండి. లేదా మీకు లోకల్ మీడియా ఉంది, మీడియాలో మీరు ప్రజలు ఈ విధంగా జాగ్రత్త తీసుకోవాలని చెప్పండి. అది కూడా తీసుకోవాలి. కుక్కలు, ఇది ఆ ఫోటోలు చూస్తే నాకు చాలా బాధ వేస్తుంది. చిన్న పిల్లలు దారుణంగా ఎంత కలిసి చాలా కాళ్ళు, చేతులు, మొహం మీద అవన్నీ కూడా జరిగినప్పుడు వెంటనే మనం బయట ప్రాంతాల నుంచి వాళ్ళకి వాటిని తీసుకు బయట అక్కడ తరలించవచ్చు. ఒక పక్క డయేరియా, ఒక పక్క అవి 2 నష్టం జరిగితే అప్పుడు వాళ్ళు కోల్పోయారు. అందుకని వెంటనే ఈరోజు చేయడం, వెంటనే రెస్పాండ్ కానీ అన్ని ప్రాంతాల్లో ఎలర్ట్గా ఉంది. టౌన్ మొత్తంలో మీరు కూడా డాక్టర్స్ని ఎవరైతే ఎక్కువ అపాయింట్ చేయడం, ఏఎన్ఎంస్ కానీ ఆశా కార్యకర్తలు కానీ వీళ్ళందరినీ కూడా కొంత ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి చర్యలు తీసుకోండి. ఫర్దర్గా ఒకసారి రివ్యూ జరిగిన తర్వాత కలెక్టర్ గారు వచ్చి నుండి మీరందరూ నుండి మీరు దీన్ని పూర్తిగా కంట్రోల్ చేయాలి. అంటే మన కాన్సన్ట్రేషన్ పెరగాలి. మన బాధ్యత మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకొని మనం ప్రజలకి కలెక్ట్ చేసే దాంట్లో అందరూ కూడా జాగ్రత్త తీసుకోండి. మీకు ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి అవసరం మెడిసిన్స్ పరంగా కానీ ఇతర ఇంకేమన్నా కానీ మనం చెప్పండి. డాక్టర్ చెప్పండి, మాకు చెప్పండి. ఆర్డీ గారు ఉన్నారు. ఆర్డీ గారు కూడా 2-3 రోజులు కలెక్టర్ గారు కూడా చెప్పారు. 2-3 రోజులు ఇక్కడే ఉంది పూర్తిగా కంట్రోల్ చేసేదానికి కూడా ఆర్డీ గారు కాంటాక్ట్ చేస్తారు. ఆర్డీ గారు చూస్తారు.
తప్పకుండా ఈ నిమిషం నుంచి ఇంకా ఎలాంటి కేసెస్ రాకుండా ఉన్న కేసెస్ డెత్ కేసెస్ దగ్గర రాకూడదు. చాలా కష్టం. ఏ ఏరియా ఉంటే ఏ ఏరియా హాస్పిటల్కి వెళ్ళినా ఇది మా ఏరియా కాదు, మేము ఇక్కడికి రావద్దు అనేది మాత్రం మీరు అందరికీ చెప్పండి. ఎక్కడెక్కడ ఏ ఏరియా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా అందరినీ చూడమని చెప్పండి. అందరికీ మెడిసిన్స్ ఇవ్వండి, కేర్ తీసుకోమండి. వచ్చిన వాళ్ళ పట్ల నెగ్లిజెన్సీగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, లేకపోతే వేరే రకంగా మాట్లాడడం అన్నీ కూడా వద్దు. వాళ్ళందరూ బాధలతో ఇబ్బందులతో వస్తారు. వచ్చిన వాళ్ళని అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోమని చెప్పాలి. ధైర్య సమస్య చేయండి, ఒకరిని ఇమ్మీడియట్గా చేయండి, అన్ని కంట్రోల్ చేయండి. ఇమ్మీడియట్గా చేయగలిగే పనులు చేయండి. ఫర్దర్గా మీరు మున్సిపాలిటీలు కూడా శాస్త్ర పరిష్కారం డ్రైనేజ్ కూడా ఫర్దర్గా ఈ సమస్య పరిష్కారం అయిన తర్వాత మనం దీన్ని ఈ డయేరియా పెరుగు ప్రోగ్రాం ఇది సాధారణంగానే చాలా సమస్యలు తెచ్చిపెట్టే ఒక అంశం. దీన్ని మనం అన్ని విధాలుగా జాగ్రత్తగా తీసుకొని దీన్ని కంట్రోల్ చేసుకొని సామాన్య ప్రజలు ఇప్పుడు చెప్పారు. కొన్ని హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే సరిగా చూడలేకపోవడం కానీ, అదే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే కూలీ చేసుకునే వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోవాలంటే డబ్బులు పెట్టే పరిస్థితి. ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి. అందుకని డబ్బులు ఉన్న వాళ్ళైనా డబ్బులు లేని వాళ్ళైనా అందరికీ ప్రాణం ఒకటే, అందరూ మనుషుల విలువ ఒకటి. దయచేసి అందరూ మీరు జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పటి నుంచి కూడా ఎక్కడికక్కడ ఫీల్డ్లో ఉండి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరికీ నమస్కారం.